నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి గురువు తల్లి భావితరాలకు భగవంతుని కన్నా ఉత్తమ స్థానం గురువుదే అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ సభ్యులు గొండు శంకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య జిల్లా నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురు పూజోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురస్కార గ్రహీతలకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపి అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే కుతూహలంతో హాజరు అయినట్లు చెప్పారు. గురువులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని, ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఆర్ జయప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి విగ్రహాలను ప్రజలు వినియోగించాలని అవగాహన కల్పిస్తూ నియోజకవర్గంలో శుక్రవారం 30,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్, సూర్యమహల్, రామలక్ష్మణ డే అండ్ నైట్, పాత బస్టాండ్, 80 ఫీట్ రోడ్ జంక్షన్, బలగ జంక్షన్తో పాటు రూరల్ మండలంలోని సింగుపురం, సిలగాం, సింగువలస, గారలోని శ్రీకూర్మం, గార, కళింగపట్నం తదితర ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, మట్టి వినాయకులు పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని, కావున నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయ నిధికి సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 41,748 రూపాయలను సిపిఎం పార్టీ రాష్ట్ర కేంద్రానికి పంపినట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. వరద బాధితులకు సహాయ నిధికి విరాళాలు ఇచ్చిన వారందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఒకవైపు బుడమేరు, మరొక వైపు కృష్ణానది వరదలతో దాదాపు సగం ప్రాంతం, సగం జనాభా ముంపులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం కనీసం ఎప్పటికైనా పడవలు, ఇతర రవాణా సాధనాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన పెద్దపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సోరా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మార్పు జ్యోతి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సోరా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపల్ జ్యోతి వివరించారు. గతంలో పలువురు దాతలు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహకారంతో గురుకుల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి నెల విద్యార్థులకు వండి పెట్టేందుకు అవసరమైన గ్యాస్ కొరతగా ఉందని, నిధులు లేకపోవడంతో వాటిని గురుకుల పాఠశాల అధ్యాపకులు స్వయంగా తాను కలిసి ఆర్థిక సహాయం అందిస్తూ నెట్టుకొస్తున్నామని వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురుకుల పాఠశాలను సందర్శించడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. పాఠశాలకు వేధిస్తున్న డ్రైనేజీ సమస్యతో పాటు బాత్రూంల సమస్య పరిష్కారానికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని సోర శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముందుగా గురు పూజోత్సవం పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్ రంగమణి, పిడిఎస్ పుష్పవేణి, అధ్యాపకులు వై ప్రభావతి,
పార్వతి, లావణ్య, విజయశ్రీ, మౌలీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక దండవీధి 31వ డివిజన్ పరిధి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో అలాగే సన్షైన్ స్కూల్లోని ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకొని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి సాలువలు కప్పి ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించిన అనంతరం ఒక కొబ్బరి మొక్కను బహుమతిగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విభూది సూరిబాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గత 2 ఏళ్లుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసే అదృష్టాన్ని తమకు కల్పించాలని చెప్పారు. ఎమ్మెల్యే సూచనలతో తమ డివిజన్లో ఉపాధ్యాయుని గౌరవించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తులో కూడా కొనసాగించనున్నారని ఎమ్మెల్యే శంకర్ చెప్పారని సూరిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రదీప్, డైరెక్టర్ నీరజ, ఉపాధ్యాయులు సుధాకర్, నాగేశ్వరరావు, మున్సిపల్ స్కూల్ హెచ్ఎం పార్వతి, టీడీపీ నాయకులు విభూది, నమశివాయ, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల విశాఖ స్కూలులో గురువారం గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ డాక్టర్ మధుసూదన్ పాల్గొని ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. జీవితంలో మొదటి గురువు తల్లి, అక్కడి నుండి పాఠశాలలో విద్య నేర్పిన ప్రతి గురువు జీవితంలో విద్యార్థుల ఎదుగుదలకు కారకులు అని వివరించారు. గురు పూజోత్సవంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎమ్మెల్యే గుండుశంకర్ బృందం ఉపాధ్యాయులను సన్మానించి కొబ్బరి మొక్కలను అందజేశారు. విద్యార్థులు ఆటపాటలతో చక్కగా అలరించారు. శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం స్థానిక సూర్యమహల్ కోడలి వద్ద మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అధ్యక్షుడు బరాటం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక ప్రతిమలను తమ సంస్థ ఆధ్వర్యాన పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాడొద్దని సూచించారు. అలాగే పాలిథిన్ కవర్లు వాడకుండా గుడ్డ సంచులను వాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివోఏలకు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని వివోఏల సంఘం శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఇందిరానగర్ కాలనీలోని సిఐటియు కార్యాలయంలో గురువారం జరిగిన వివోఏలు జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. వివోఏలకు 2024 మార్చి నెల నుండి బకాయి ఉన్న వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వేతనాలకు సంబంధించి అనేక పర్యాయాలు వినతి పత్రాలు అధికారుల ద్వారా ప్రభుత్వానికి ఇస్తున్నప్పటికీ నేటికి చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష కార్యదర్శులు డి జోగారావు, జి ఎర్రయ్య, డి జయంతి, అన్నపూర్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వృత్తినే పవిత్ర కార్యంగా భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ సేవకులుగా ఉపాధ్యాయులది సమాజంలో ఉత్తమ స్థానమని ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా అన్నారు. ఆదివారంపేటలోని ఎంసీఈ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయునిలు బి రాంబాయి, బి శైలజ, వై సుజాతలను దుస్సాలువలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. అనంతరం ఎజ్రా మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదేనని అన్నారు. ప్రపంచ దిశను మార్చుతున్న అనేక మంది ప్రముఖులను సమాజానికి అందించిన కాంతి ప్రదాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయునులను కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా చేతుల మీదుగా జ్ఞాపికను అందించి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు జర్నలిస్టు ప్రతినిధులచే అందించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రాంబాయి మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా తమను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వై అన్నపూర్ణ, రాజ్యలక్ష్మి, అనంతమ్మ, భవానీతో పాటు జర్నలిస్టులు పి అప్పన్న, కెఎన్ మూర్తి, బి వేణుగోపాల్, తిర్లంగి రామకృష్ణ, బలగ మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలకు సంబంధించి ఫ్రెషర్స్ డేతో పాటు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.
స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవనంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ భీమశంకర్రావు మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఉత్తమ పౌరులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన జీవిత గాథను, ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని, స్వామి వివేకానంద హితబోధలను, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విజయాలను తెలియజేస్తూ ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రౌత్ శ్రీనివాసరావు, పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుండి జరిగే దశల వారీ ఉద్యమంలో కౌలు రైతులంతా భాగస్థులు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రరావు, కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాద్ రావులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారని, ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు గడిచినా ఇప్పటికీ అమలు జరగలేదని ఎద్దేవా చేశారు. రైతు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలు వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని తీర్చిదిద్దే మేధావులు, ఉత్తమ సామాజికవేత్తలు, ఉపాధ్యాయులు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ మాట్లాడుతూ తలరాతులు రాసేది బ్రహ్మదేవుడు అయితే బడిరాతులు వ్రాయించి మన భవిష్యత్తుకు బాటలు వేసేది మాత్రం మన గురువులే అని స్పష్టం చేశారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి జరుపుకోవడం ద్వారా ఆయన ఆలోచనలు, ఆశయాలు కొనసాగింపునకు నేటి తరం యువత పయనించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బివి రవిశంకర్, బి దేవి ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, ఎలక్ట్ గవర్నర్ కొంక్యాన మురళి, స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ రాగోలులో గల జెమ్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పైన న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన జరిగింది. ఈ అవగాహన సదస్సులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు పాల్గొని మాట్లాడారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ కలకలం రేపుతుందని, ర్యాగింగ్ వల్ల సంభవించే అనర్థాలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్ వలన ఎదురయ్యే దుష్పరిమాణాలపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు వారికి తెలియకుండానే దాని వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది జి ఇందిరా ప్రసాద్, జెమ్స్ కళాశాల డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వినతుల స్వీకరణ కార్యక్రమం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అత్యవసరమైన విధి నిర్వహణలో జిల్లా ఎస్పీ పాల్గొన్న క్రమంలో వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం సెప్టెంబర్ 6వ తేదీ నిర్వహించడం లేదని, కావున కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు వ్యయ ప్రయాసాలకు లోనై వినతులు అందజేయుటకు రావద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం వినతుల స్వీకరణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కిష్టప్పపేట గ్రామంలోనూ అలాగే శ్రీకాకుళం ఠాగూర్ పబ్లిక్ స్కూల్తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 5,000 మంది ఉపాధ్యాయులను సాలువలతో సత్కరించి సర్టిఫికెట్లను, మొమెంటోలను అందజేశారు. ముందుగా పాఠశాలలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గురువు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపం అని చెప్పారు. సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అనే అర్థం అని, రు అంటే నాశనం చేసే తేజస్సు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాతపట్నం కేబుల్ ఆపరేటర్ సుధాకర్ పట్నాయక్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుధాకర్ భౌతిక కాయానికి స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు, వి నెహ్రూ ప్రకాష్లు పూలదండలు వేసి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉపాధ్యాయులే సమాజ నిర్దేశకులని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో గురువారం నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, రష్యాలో భారత రాయబారిగా, వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా డాక్టర్ సర్వేపల్లి అందించిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు దంత త్రినాథరావును డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి కృష్ణ, డి గోవింద మల్లిబాబు, మంత్రి నరసింహమూర్తి, రెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి జి శోభారాణి తెలిపారు. స్థానిక కృష్ణ పార్క్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పోషకాహార వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పౌష్టికాహారం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యవేక్షకురాలు పి సీతామహాలక్ష్మి కేంద్రాల్లో పోషక విలువలు ఉన్న పదార్థాలతో తయారు చేసిన పదార్థాలను ప్రదర్శించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు ఎస్వి రమణమాదిగ, పి పార్వతీశం, అడ్మిన్ కిషోర్ కుమార్, ఆర్పి గౌరీ, ఏఎన్ఎం యమున, ఆశా శశికళ, అంగన్వాడీ కార్యకర్తలు నళిని, చిరంజీవి, హైమావతి, మంగవేణి, లక్ష్మి, దీప, భానుమతి, వామాక్షి, ఆయాలు రబియా, బసీర్, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక నలంద స్కూల్లో గురువారం గురు పూజోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం ఉపాధ్యాయులను 33, 34 డివిజన్ల టీడీపీ నాయకులు చంద్రశేఖర్, హరి, జయాలు పాల్గొని ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేసి కొబ్బరి మొక్కను అందజేశారు. ఎమ్మెల్యే గొండుశంకర్ సూచనలతో ఈ రోజు గురు పూజోత్సవ వేడుకను నిర్వహించుకున్నట్లు తమకెంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విచ్చేసిన పివివిడి ప్రసాద్ అరసవిల్లి ఆదిత్యుని గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను ఆలయ అధికారులు అందజేశారు. అలాగే నూతనంగా జిల్లాకు విచ్చేసిన విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ కూడా స్వామివారిని దర్శించుకోగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు బలివాడ భాస్కర్ రావు అధ్యక్షతన గురు పూజోత్సవ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ గొప్ప విద్యావేత్త, అధ్యాపకుడు, మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. తరగతి గదిలో పిల్లలకు చక్కని విలువలు, మంచి ఆలోచనలను అందించడమే కాక వారిని ఉత్తమ మానవులుగా, దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని తెలియజేశారు. టీడీపీ నాయకులు హెచ్ఎంను ఉపాధ్యాయులకు సాలువలు కప్పి ఘనంగా సన్మానించి ఒక కొబ్బరి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బలగ శివప్రసాద్ దేవ్, జె నోకరాజు యాదవ్, కె వెంకటలక్ష్మి, ముబారక్, షాన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీ పరిధిలో పలు పాఠశాలల్లో గురువారం జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు, సిరిపురం హరిలు పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సూచనలతో ఈ రోజు పలు పాఠశాలల్లో గురు పూజోత్సవ వేడుకల్లో భాగంగా గురువులను సత్కరించుకున్నట్లు చెప్పారు. గురువులకు ప్రశంసా పత్రంతో పాటు కొబ్బరి మొక్కను ఎమ్మెల్యే అందజేసినట్లు చెప్పారు. గత 2 ఏళ్లుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, సూర్యప్రసాద్ దొర, లబ్బా వెంకట్రావు, సాయి, చిరు ప్రసాద్,
వినోద్, నంద, ధన్రాజ్, సానుంక, దుర్గారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఎచ్చెర్ల వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో గురువారం గురు పూజోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ సూచనలతో స్థానిక డివిజన్ నాయకులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలతో పాటు కొబ్బరి మొక్కలను అందజేసి సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నిపిల్లి మణికంఠ, 38, 39, 40వ డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ పండాకు కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నంది పురస్కారాలకు ఎంపికైనట్లు ఆ సంస్థ జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి జయంతి పురస్కరించుకుని సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో బాలోత్సవ భవన్లో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. డివోషనల్ సినీ జానపద గాయకుడిగా విశిష్ట సేవలు అందించిన దుర్గా ప్రసాద్ పండాకు జాతీయ స్థాయిలో నంది పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి కాలేజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేమంతి పూలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చేమంతి పూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేమంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి ఒంటిపై దురదలున్న చోట రాస్తే దురదలు వెంటనే తగ్గుతాయట. నోటిపూత ఉంటే నోట్లో లోపల రాస్తే నోట్లో పూత తగ్గుతాయి. కాలి కండరం పట్టినట్లు మనకు అనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి. చేమంతి ఆకులను నేతిలో వేడి చేసి నుదుటిపై కణతల మీద వేసి కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దోమ కుట్టిన దద్దుర్లు, దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ మొక్కతో రుద్దాలి. చేమంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం సాయంత్రం స్పూన్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. గవద బిళ్ళలు వస్తే అవిసే ఆకు రసం రాస్తే త్వరగా తగ్గుతాయి. చేమంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలు కడిగితే వెంటనే మాయమవుతాయి. ఒక్కసారి పొత్తి కడుపులో బిగబట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వేడి నీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకొని తాగితే నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేమంతి పూల రసాన్ని తేలు, జెర్రీ మొదలైన కీటకాలు కుట్టిన చోట రాస్తే, గుడ్డ పొగ వేస్తే విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.